లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు పెద్ద మనసుతో, నిండు మనసుతో మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి గెలవాలని బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లో పాల్గొని బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చారు, ఆశీర్వదించారు. దానికి ముందుగా ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి, మోడీని బలపరచాలని వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, ప్రతి ప్రజాప్రతినిధికి, మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రమించి కష్టించి రాత్రింబవలు కష్టపడి మా పార్టీ శ్రేణులు నిన్న 6, 7, 8 అయినా కూడా బూతుల వద్ద ఉండి మరి పోలింగ్ అయిపోయిన తర్వాత బాక్సుల్ని బస్సుల్లో ఎక్కించి మరి ఇంటికి పోయిన మా బూత్ స్థాయి నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి మా ప్రెస్ మిత్రులందరికీ తెలుసు నిన్న జరిగిన పోలింగ్ సరళి, ప్రజల ఆశీర్వాదం, బ్రహ్మాండమైన రేపటి జూన్ 4వ తారీఖు వచ్చే ఫలితం గురించి మీ అందరికీ తెలుసు. తప్పకుండా మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన, బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. అది మీకు తెలుసు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది, వెన్నులో ఎంత వణుకున్నది, ఎందుకు భయపడ్డారో అనేక సంఘటనలు మీకు తెలుసు. నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా మరి ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి లీగల్ సెల్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ప్రచారం బంద్ అయినా తెలిసి కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసుకున్నారంటే ఎంత భయం ఉన్నదో మా ప్రెస్ మిత్రులు ఆలోచన చేయాలి. అదేవిధంగా నిన్న బిగ్ టీవీలో పోలింగ్ బూత్ వద్దకు అభ్యర్థి పోతే నిరసన సెగ అని ఒక పాత ఫోటో పెట్టి ఎవరిదో ఇచ్చిళ్ళు. మరి బిగ్ టీవీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ప్రెస్ నోట్ కూడా వచ్చింది. అంటే దిగజారి ఎంత కన్ఫ్యూజ్. వాళ్ళ భయం ఏంటంటే వాడు కాన్ఫిడెంట్గా ఉంటే మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మేము బ్రహ్మాండంగా గెలుస్తామనే దమ్ము ధైర్యం ఉండాలి. చీప్ ట్రిక్స్ తోటి ఏదో చేయాలని పోలింగ్ బూతుల దగ్గర నిరసన దగ్గర మరి మీరే కదా అన్ని బూతుల అబ్జర్వేషన్ మీకు అన్నీ ఉన్నాయి కదా, ఏ బూత్ కాడ అయింది, ఎట్లా అయింది, ఆ ఫోటో ఎక్కడిదో మరి దానికి సమాధానం అభ్యర్థి చెప్తారా, కాంగ్రెస్ చెప్తారా? దానికి లీగల్గా మా లీగల్ సెల్ ఉన్నది, మా ఎలక్షన్ ఏజెంట్ గారు ఉన్నారు, పార్టీ ఉన్నది, అది చూసుకుంటారు. ఇంకొకటి కూడా పెట్టారు మీకు తెలుసు, ఏమని బీజేపీ పార్టీ శ్రేణుల మీటింగ్లో ఈ అభ్యర్థి పైన గొడవలు అని. ఆ ఫోటో ఎక్కడిది, గొడవలు ఎక్కడి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ సృష్టించి, ఎందుకంటే ఎక్కడికి పోయినా వాళ్ళకి దరి దొరుకుతలేదు. మేము 7 ఎమ్మెల్యే ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేరు, క్యాడర్ సహకరిస్తలేరు అని కన్ఫ్యూజ్లో మరి బీజేపీ పార్టీలో కూడా గందరగోళం ఉన్నదని ఒక చెప్పాలనే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ శ్రేణులు సాధారణ కార్యకర్త నుండి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్నికల్లో పూర్వవైభవం బీజేపీ పార్టీకి తీసుకురావాలి, ఎంపీ గెలవాలనే కసితో పనిచేసాం, వాళ్ళలా కాదు. కాబట్టి
ఈరోజు ఎన్ని ఎత్తులు జిత్తులు డ్రామాలు చేసినా మీరు మద్యం మాంసం డబ్బులు కుమ్మరిచ్చినా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. ఇంకా మా క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా కొన్ని చెప్పిండ్రు, పార్టీ నుండి వచ్చినాయి ఇయ్యలేదు అని. మూటలు నీకు వచ్చినాయి కదా, అటు బీఆర్ఎస్ నుండి తెచ్చుకునే, ఇటు కాంగ్రెస్ నుండి తెచ్చుకునే. ఆ మూటలు వంచక మా గురించి మాట్లాడుతున్నావు అంటే ఎంత కన్ఫ్యూజన్లు ఉన్నావో, ఎంత ఇబ్బందులు ఉన్నావో, ఎంత బాధపడుతున్నావో అర్థమవుతున్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు దేశం కోసం శ్రమించే నాయకుడు. ఈరోజు డబ్బుకో లేదా ఓటుకు ఇంకేదో భారతీయ జనతా పార్టీలో ఆ సాంప్రదాయం కానీ ఆ సంస్కృతి కానీ ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఉండదు. అందుకే స్వచ్ఛందంగా సైలెంట్గా ఓటర్ తన పని తను చేసుకుంటూ పోయిండు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఏ విధమైన ఫలితం రాబోతుందో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత 4 తర్వాత గదే ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ను భయపెట్టిన మహానుభావులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మేము అధికారంలో ఉన్నాం, నీ రేషన్ కార్డు కట్ అవుతుంది, నీకు ఇల్లు రాదు అని ఇట్లా భయపెట్టించింది. ఓటర్ బయట పల్లె, మహిళా ఓటర్లు కానీ పురుషులు కానీ బయట పల్లె, వాళ్ళు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిళ్ళు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ గెలవాలి, ఈ దేశంలో ప్రధానిగా మోడీ గారు ఉండాలని డిసైడ్ అయి ఉన్నారు. దానికి ఎవరు ఏం చేసినా ప్రజలు మనసు మార్చుకోలే. అదే నిన్న పోలింగ్ జరిగింది. కాబట్టి నిన్న నన్ను ఆశీర్వదించిన ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకు నేను చేతులెత్తి మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా గెలుపు కోసం పనిచేసిన సాధారణ కార్యకర్త నుండి మొదలుకుంటే, బూత్ స్థాయి నాయకుల నుండి మొదలుకుంటే, రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కడి వాళ్ళు అక్కడ శ్రమించి కష్టించి మరి అహర్నిశలు కష్టపడి బ్రహ్మాండమైన ఫలితం తీసుకొచ్చే విధంగా పనిచేశారు. వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపటి మార్పులో ముఖ్యంగా యువత మరి హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, అమెరికా నుండి వచ్చారండి ఓటేయడానికి. అమెరికా నుండి వచ్చి నన్ను ఆశీర్వదించి మోడీ గారిని సపోర్ట్ చేసింది. అంటే యువత ఈరోజు ఈ దేశం ఏ విధంగా ఉండాలో నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ లెక్కలు వేసినా, ఏ అనాలిసిస్ చేసినా ఎవరికి అంతు చిక్కని ఫలితం రేపు 4వ తారీఖు రాబోతుంది. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్లో గెలుస్తున్నది. కాబట్టి దీనికి సహకరించిన మా పత్రికా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొదటి నుండి కూడా మా పత్రికా మిత్రులు అన్ని విధాలుగా నాకు సహకరించారు, సపోర్ట్ చేశారు, నన్ను ఆశీర్వదించారు. చివరి ఓటు వరకు కూడా మరి ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా నాకు కొందరు చాలామంది కూడా మాట్లాడారు. అన్న తప్పకుండా మీరు గెలుస్తారని నాకు భరోసా ఇచ్చారు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తూ, మరి చిన్న కుచిత బుద్ధితో మరి అధికార పార్టీ ఎక్కడికక్కడ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కానీ లేదా ప్రచారాన్ని కానీ ఆపాలనే ప్రయత్నం కూడా చేసిండు. అవన్నీ కూడా మరి మా మనసులో ఉన్నాయి. తప్పకుండా అన్నీ కూడా వడ్డీతో సహా మళ్ళీ సమాధానం చెప్తాం. దానికి ఏం బాధ లేదు. పార్టీ శ్రేణులు ఎవరు అధైర్యపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మరి మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు మరి క్షేమంగా ఉంటారని నమ్మిన ఈ దేశ ప్రజలు మరి బ్రహ్మాండమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 పైచిలుకు అని ఏదైతే సర్వేలు చెప్తున్నాయో దాంట్లో వరంగల్ స్పష్టంగా ఉన్నదనేది కూడా మీకు కూడా అర్థమవుతున్నది. కాబట్టి నా గెలుపు కోసం మరి సహకరించిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలని నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి షార్ట్ నోటీస్లో ప్రెస్ మీట్ అని చెప్పగానే వచ్చిన మా నాయకులకు మరి మా పత్రికా మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.